షర్మిల పరిస్థితి నడసంద్రంలో నావలా తయారైంది. ఎటు వెళ్ళలేని పరిస్థితి, కాంగ్రెస్లో ఉండలేని పరిస్థితి. ఏ విధంగా తయారైంది? ఆవిడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది తెలంగాణలో ఉన్నప్పుడు. ఆ పార్టీ వల్ల ఎటువంటి బజ్జు రాలేదు. కేవలం ఆవిడ ట్రోల్కి మాత్రమే గురయ్యారు. పాదయాత్ర అంటే ఏంటి? పాదాల మీద నడిచే యాత్ర. ఆడపిల్ల అంటే ఏంటి? ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల అంటారు. ఇలాంటి పదాలతో ట్రోలింగ్ గురైంది తప్ప మిగతా ఎవరికీ ఉపయోగపడలేదు, ట్రోలర్స్కి తప్ప. ఆమె పార్టీ పెట్టి ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసింది. కాంగ్రెస్ తెలివిగా ఏం చేసింది? షర్మిలని కాంగ్రెస్ పార్టీలో తీసుకొని ఆ పార్టీని విలీనం చేసేసి, ఒకవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి ఆ వారసత్వం ప్రకారం కాంగ్రెస్కి ఉన్నటువంటి కార్యకర్తలు బలం అవుతారేమో అన్న విధంగా 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఈ విభజన మీద చాలామందికి కోపం పోతుందేమో అన్న ఆశతో కాంగ్రెస్ చేసినటువంటి ప్రయత్నం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. 0% కూడా సక్సెస్ కాలేదు. షర్మిలకు కూడా ఆ పార్టీ వల్ల ఉపయోగం లేకుండా పోయింది. అలాగని తన సొంత పార్టీ వల్ల ఉపయోగం లేదు, ఇప్పుడు ఈ కాంగ్రెస్ వల్ల ఉపయోగం లేదు. ఎప్పుడైతే 2024 ఎన్నికల్లో కనీసం సీట్లు పక్కన పెడితే ఓట్లు కూడా రాలేదు, ఇక ఈవిడితో అయిపోయింది, ఈవిడికి అవసరం లేదన్న విధంగా కూడా కాంగ్రెస్ ఇప్పుడు షర్మిలని కరివేపాకుతో పక్కన పడేశారు. మరొక వైపు ఏమొచ్చేసి ఈవిడ కాంగ్రెస్లోకి వచ్చాక కూటమి ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించిన దాఖలాలు లేవు. ఎక్కడో తూతూ మంత్రంగా తప్ప వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే. దాంతో చాలామంది ఏంటి, వ్యక్తిగతంగా ఆవిడ విమర్శిస్తుంది తప్ప వ్యక్తిగత సిద్ధాంతాలతో, వ్యవస్థాగత సిద్ధాంతాలు, కాంగ్రెస్ సిద్ధాంతాలతో ఆవిడ ఏకీభవించలేకపోతుంది అన్న విధంగా ఫిర్యాదులు అందాయి. ఆవిడ చేసినటువంటి ఈ యొక్క విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అలాగే ఉన్నాయి. సరే, జగన్మోహన్ రెడ్డికి ఆవిడికి పడకపోతే పడకపోవచ్చు, అవి వ్యక్తిగతంగా 20% ఉండాలి. కానీ ఈవిడేంటి 80% వైఎస్ఆర్సీపీ మీద, 20% కూటమి మీద విమర్శించడం మొదలుపెట్టింది. మరి ఇంకేంటి ఉపయోగం? కాబట్టి కాంగ్రెస్కి ఉపయోగం లేదు, కాంగ్రెస్ వల్ల కూడా ఈవిడికి ఉపయోగం లేదు. జగన్ మీద ఈ మధ్య విమర్శలు తగ్గాయి, అలాగే జగన్ కూడా అటు షర్మిల మీద టార్గెట్ తగ్గించాడు. సో వీళ్ళిద్దరూ కలుస్తారేమో అన్న ఆశాభావం కూడా ఉంది. కాకపోతే ఈలోగా తెలంగాణ రాజకీయాలు మారిపోయాయి. కవిత ఏమొచ్చేసి పార్టీ నుంచి బయటకు వచ్చేసి కొత్త పార్టీ పెట్టి ఆవిడేమొచ్చేసి తన హవాని కొనసాగించేస్తుంది. రేపు ఓట్లు ఎన్ని వస్తాయో పక్కన పెడితే ఇప్పుడైతే మంచి హవాలో ఉంది ఆవిడ. అక్కడ జనాభాలు రావడం, జనాభా సమీకరణలు అన్నీ బాగున్నాయి. కానీ షర్మిలకి ఆ ఇది లేకుండా పోయింది. అన్న పేరు లేకుండా ఆవిడకి ఎక్కడా కూడా జనాభా రావడం లేదు. జనాభా రావాలంటే డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మిగతా ఏ రాజకీయ నాయకుడైనా డబ్బు ఖర్చు పెట్టకపోతే జనాలు రావడం లేదు. అలాంటిది షర్మిల లాంటి దానికి అలాంటిది షర్మిలకి ఇంకెక్కువ అవసరం, ఎక్కువ డబ్బు అవసరం పడుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి రాలేకపోతుంది. వచ్చినా ఆవిడకి ప్రాధాన్యత ఉండదు. ఆవిడ ఇప్పుడు కాంగ్రెస్ని వదిలిస్తే దిక్కు లేక వచ్చింది కాబట్టి ఆవిడకి ఏది ఇస్తే అది, ఏ పదవి ఇస్తే ఆ పదవి గమ్మున అనకుండా చేయాలి. పదవి ఇస్తారో లేదో పక్కన పెడితే పనికిరాని పదవులు ఏమి ఉంటాయి కదా, అవి ఇస్తారు, లేదా ఇవ్వకపోవచ్చు కూడా. పైగా చెల్లిని లోపలికి రానిస్తే ఒకవేళ మళ్ళీ ఆవిడ ఇంకేదేం చేస్తుందేమో, ఆవిడ కూడా మళ్ళీ కొడుకున్నాడు కాబట్టి. ఇవన్నిటికంటే మనం ఎలాగో ఓడిపోయాం, ఎలాగో ఇప్పటి వరకు వ్యతిరేకత వచ్చింది, పోతే పోయింది 5 సంవత్సరాలు, ఇప్పుడు చెల్లిని చేర్చుకునే ఉపయోగం ఏంటన్న విధంగా కూడా ఇప్పుడు జనసేన జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈవిడ జనసేనలోకి, ఇప్పుడు ఈవిడ వైసీపీలోకి రాలేకపోతుంది. అటు పార్టీని మళ్ళీ కొత్తగా పార్టీ పెట్టే ఆలోచన ఉన్నా కూడా, రాయలసీమ వరకు కూడా ఆలోచన ఉన్నా అక్కడ మళ్ళీ పార్టీ ఎలా ఉంటుందో తెలియదు, పెద్దగా ఎవరు నమ్మడం లేదు. ఆల్రెడీ ఒక పార్టీ పెట్టి కుదేలైపోయింది, ఆ పార్టీని విలీనం చేసింది. ఇప్పుడు మళ్ళీ అదే పార్టీని బయటికి తీసుకొచ్చి నేను ఈ కొత్త పార్టీ నాదే, నేనే పెడుతున్నాను కాబట్టి నేను నడిపిస్తాను, ఇక ఈ పార్టీని నేను నడిపిస్తానని జనాలు నమ్మరు. కాబట్టి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. తెలుగుదేశంలోకి రాలేదు, కూటమిలో చేరలేదు, నడసంద్రంలో నావైపోయింది షర్మిల పరిస్థితి. అయితే వాళ్ళకేం నష్టం లేదు, పార్టీలోకి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి కంపు అయిపోయిందనే తప్ప ఆవిడ గురించి రాజకీయాల పరంగా పాపమే తప్ప మామూలుగా డబ్బు విషయంలో కావచ్చు, మిగతా విషయంలో కావచ్చు, వాళ్ళు ఎంత సంపాదించాలో అంత సంపాదించుకున్నారు. కాబట్టి వాళ్ళకి ఆ విషయంలో ఎటువంటి భయము లేదు, బాధ లేదు. కేవలం రాజకీయాల పరంగానే ఆవిడ ఎందుకు ఒక పనికి రాకుండా కరివేపాకు మాదిరి అయిపోయారు. రేపు ఏ విషయంలో కూడా ఈవిడ ప్రభావం చూపించలేదు, ఎటు నుంచి కూడా ప్రభావం చూపించలేదు.